ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా పెద్దస్థా ప్రార్థనా పరిచర్య తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృప కనికరములను బట్టి గత కాలం అంతా కాపాడిన దేవుడు ఈ యొక్క శ్రమ దినాలను సంపూర్ణం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగాన్ని చేసి శిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానంలో భాగంగా ఈ దినాన 2వ మాటను గురించి కొంత సమయం దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ప్రియమైన వాళ్ళారా, తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవా నాతో మాట్లాడుతండి అని దేవుణ్ణి అడుగుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైన మా కన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రభువా, ఇహలోక సంబంధమైనటువంటి జన్మ జీవితం, చివరికి ప్రభువా నీ యొక్క త్యాగంతో కూడినటువంటి మరణం, నాయన ఇవన్నీ కూడా సంపూర్ణం చేయటానికి నువ్వు ఈ లోకానికి వచ్చి చివరిగా ప్రభువా నీ ప్రాణత్యాగాన్ని చేయడానికి సిలువనెక్కినప్పుడు మీరు పలికినటువంటి అమోఘమైనటువంటి 7 మాటలను మేము ధ్యానిస్తూ అందులో భాగంగా 2వ మాటను గురించి కొంత సమయం నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. నాతో మాట్లాడమని, మమ్మల్ని మీ స్వాధీనపరచుకునమని యేసు ప్రభుల వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 శ్రేష్టమైన ఘనమైన ఆలోచించదగిన ఆచరించదగిన విషయాలను, ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఆయన సిలువలో వేలాడుతూ మాట్లాడారు. మనందరికీ తెలుసు, ఆయన ఎంతో భారాన్ని భరిస్తూ సహిస్తూ కష్టాన్ని సహిస్తూ ఓర్చుకుంటూ ఆయన పలికినటువంటి 7 మాటలు చాలా శ్రేష్టమైనవి. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో 2వ మాటను గురించి కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాలని ప్రభువు పేరట కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు ఉన్న మాటలను చదువుకొని మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు మరొక 2 దొంగలు కూడా సిలువ వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిరువురు కూడా నేర చరిత్ర కలిగిన వారు. ఎన్నోసార్లు వారిని గద్దించినప్పటికీ కూడా వారు మనస్సును మార్చుకోక అదే రీతిగా వారు కొనసాగడం వలన వారికి కఠినమైనటువంటి శిక్షను విధించినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఆ విధంగా శిక్షించబడలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇరువైపులా 2 దొంగలను సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సిలువ వేయబడినటువంటి నేరస్తులలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువుని అపహాసం చేస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అక్కడ చూసినట్లయితే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాడు నేరారోపణ కలిగిన వాడు శిక్షించబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేస్తూ ఆ యొక్క హీనంగా మాట్లాడే ప్రయత్నం చేయటానికి వాడు తెగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాలలో కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నేటి దినాలలో కూడా నిరాధారంగా, ఆధారం లేకుండా అనేక మంది అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదెంత ఘోరం! ఎందుకనంటే, ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు సంపూర్ణంగా దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఏమాత్రం అవగాహన లేకుండా
సరైనటువంటి ఆ చరిత్ర ఆధారాలు తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేది కొందరి యొక్క ఆలోచన విధానం. ఈనాడు దినాలలో కూడా అటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిగా మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది, ఆ మనిషికి విలువ ఉంటుంది. అయితే వాడు కేవలం హేళన చేయటమే పనిగా పెట్టుకున్నాడు, అపహాస్యం చేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. కానీ మరొక నేరస్తుడు పిల్లారా ఆ ప్రక్కనే సిలువ వేయబడి ఉన్నాడు. అతడు అంటూ ఉన్నాడు కదా, వెంటనే అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని ప్రియమైన వారలారా ఆ రెండవ దొంగ చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనకైతే ఇది న్యాయమే, ఇది న్యాయమే. మనము పొరపాటు చేస్తాం, మనము తప్పిదము చేస్తాం, మనం చేసిన వాటికి శిక్ష అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం, ఇది న్యాయమే. పిల్లరా ఆ రెండవ వ్యక్తి దేవుడి దగ్గర తన దోషాన్ని, తన లోపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను దేవునికి భయపడతా ఉన్నాను, నీవు దేవునికి భయపడవా? పిల్లారా అంటే ఆ దొంగలో రెండవ వ్యక్తిలో కనబడుతున్నటువంటి సుగుణాలు మనకేం కనబడుతున్నాయంటే, ఒకటి దేవునికి అతను భయపడతా ఉన్నాడు. రెండవదిగా అతడు దేవా నేను తప్పిదం చేశాను, నేను పొరపాటు చేశాను అని క్షమాపణ కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దైవ గ్రంథంలో కూడా చూస్తాం, అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఉన్నటువంటి రెండవ వానితో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చేశాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రియులారా ఆ వ్యక్తి బాప్తిస్మం పొందలేదు, ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో సహవాసం చేయలేదు, ఏ మందిరానికి వెళ్ళలేదు. కానీ వెనువెంటనే అతడు క్షమించబడి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందడానికి గల కారణం ఏంటి అని అంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. అందులో మొదటిది అతడు దేవుడికి భయపడుతూ ఉన్నాడు. రెండవదిగా అతడు లోపాన్ని తప్పిదాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. మూడవదిగా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తికి ఇది అవసరం. సిలువలో ఉన్న దొంగే కాదు, ప్రతి మానవుడు కూడా పాపం చేసి శాపమును అనుభవిస్తూ దేవుడి మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. కనుక ఈరోజు పిల్లరా యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలోనికి వచ్చి మనమందరం కూడా అలా అంగీకరించాల్సిన వారమే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక పాపం చేసిన ప్రతివాడు కూడా పాప క్షమాపణ పొందాలి అని అంటే ఖచ్చితంగా అతడు తన పాపమును ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిలువలో వేలాడుతున్నటువంటి రెండవ దొంగ, రెండవ నేరస్తుడు పిల్లారా యేసయ్య దగ్గరికి వచ్చి ఒకటి దేవునికి భయపడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయనలో ఏ నేరము కనబడలేదు, ఆయనలో ఏ తప్పిదము కనబడలేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి ఆ శిక్షకు ఆయన అర్హుడు కాడు. ఎందుకనంటే ఆయన తప్పిదము చేయని వ్యక్తి అని చెప్పేసి అతడు గ్రహించగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన జన్మించింది మొదలుకొని ఆయన మరణించే వరకు కూడా ఏ తప్పిదము చేయలేదు. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏ పొరపాటు ఆయన చేయలేదు. ఆయనలో ఒకంత నేరాన్ని మనం మోపడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులైన వారు, శిష్యులైన వారు, ఆయనను చూచిన వారు పిల్లారా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏంటి అని అంటే ఆయన నేరము చేయని వ్యక్తి అని, ఆయన నిరపరాధి అని, ఆయనలో ఏ దోషము లేదని, ఆయన దేవుడు అని, ఆయన నీతిమంతుడని అనేకులు సాక్ష్యం ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి సీమోను పేతురు ఏమన్నాడో చూద్దాం. చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరుడా, సీమోను పేతురు
అంటూ ఉన్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి. క్రీస్తు అనగా మనకు తెలుసు, అభిషక్తుడు, రక్షకుడు. అభిషేకించబడినటువంటి క్రీస్తువు నీవు సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తువి అని చెప్పేసని సీమోను పేతురు అన్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభువు అంటాడు, నా కోసం అందరూ ఏమనుకుంటున్నారు అంటే, అందరూ ఏమనుకుంటున్నారో కానీ నేనైతే మాత్రం నీవు సజీవుడగు యేసు దేవుని యొక్క కుమారుడివి, క్రీస్తువి, అభిషక్తుడివి అని పేతురు ప్రియులారా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూడగలిగితే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. పిల్లరా, సమరయ గ్రామంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి సమరయ గ్రామ ప్రజలందరూ కూడా, అనేక మంది స్త్రీలైన వారు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన వాక్యాన్ని విన్న తర్వాత ఒక 2 దినాలు మా గ్రామంలో మీరు ఉండండి అని కోరినప్పుడు యేసు ప్రభు వారు కొన్ని దినాలు అని అంటే 2 దినాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీలందరూ కూడా ఆయన మాటలు వినిన తర్వాత, ఆయనను పరిశీలనగా చూసిన తర్వాత పిల్లరా వారు అంటున్న మాట, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచూ ఉన్నాం. ఇది సమరయ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు చెప్పినటువంటి సాక్ష్యం. ప్రియ సహోదరులారా, ఆయన నిజముగా లోకరక్షకుడు కాబట్టి ఆయనను నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు, మూడవదిగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడు కేకలు వేస్తా చెప్తున్నాడు, వాడు నజరేయుడవగు యేసు, మాతో మీకేమి, మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. పిల్లరా, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నీవు పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి, పరిశుద్ధుడైన దేవుడు కుమారుడివి. పెళ్లి సహోదరుడా, ఇంకా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని పిలాతు, న్యాయాధిపతి, ఆయన యందు నాకు ఏ దోషమును కనబడలేదు. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు అని చెప్పడానికి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి, ఆయన ఏ తప్పిదమో చేయలేదు అని చెప్పడానికి పిల్లారా మనుషుల సాక్ష్యాలే కాదు, అపవిత్రాత్మ కూడా సాక్ష్యం ఇస్తూ ఉందా. దురాత్మ సాక్ష్యం చెప్పినట్లుగా చూస్తున్నాం, శిష్యులు చెప్పినట్లుగా చూస్తున్నాం, ప్రజలు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరికి పిలాతు అనే న్యాయాధిపతి కూడా ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనాన్ని చూడగలిగితే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపాను. ప్రియ సహోదరుడా, పిలాతు యొక్క భార్య పిలాతు న్యాయపీఠం మీద ఉన్నప్పుడు అతనికి కబురు పంపించిందంట. ఏమని అంటే, ఇదిగో ఆయనను గూర్చి నేను కలలో బాధపడుతూ వచ్చాను, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, అతడు నీతిమంతుడు. ప్రియ సహోదరుడా, ఇంకా మనం గమనించినట్లయితే చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చూడగలిగితే, యూదా అంటూ ఉన్నాడు, నేను నిరపరాధి రక్తమును అనగా నీతిమంతుని యొక్క రక్తమును అప్పగించి పాపము చేసిదని చెప్పాను. పిల్లారా, ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణేలకి అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 30 వెండి నాణేలు తీసుకొని తిరిగి దేవాలయం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారితో కొంతమందితో అంటూ ఉన్నాడు, నేను ఆ నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అనవసరంగా అప్పగించాను నేను అని ఆ యొక్క 30 వెండి నాణేలు దేవాలయంలో పారవేసి అతడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, నేను నిరపరాధి యొక్క రక్తమును అనగా నీతిమంతుని యొక్క రక్తమును నేను అప్పగించి పాపం చేశాను అని యూదా పశ్చాత్తాపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిరపరాధి, అపరాధము లేనివాడు, ఆయన పాపము లేనివాడు అని చెప్పి ఇక్కడ పిల్లరా ఆ యొక్క యూదా యేసుని 30 వెండి నాణేలకి అమ్మివేసి
ఆ సిలువ వేయబడ్డానికి కారకుడైనటువంటి యూదా యేసుక్రీస్తు ప్రభువారు నిరపరాధి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చివరికి యేసు ప్రభువారు సిలువలో ప్రాణం విడిచి ఆయన తన జీవితాన్ని త్యాగం చేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి శతాధిపతి, చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయం 47 వచనాన్ని చూడగలిగితే, 23వ అధ్యాయం 47 వచనాన్ని చూడగలిగితే అక్కడ అంటూ ఉన్నాడు కదా, శతాధిపతి జరిగిన దానిని చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచెను. పిల్లరా, శతాధిపతి ఆ సైన్యానికి అధికారిగా ఉన్నాడు. ఆ సైన్యం అంతటి చేత ఈ ప్రక్రియ, సిలువ ప్రక్రియ అంతా చేయిస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి కూడా పిల్లరా చూసి, జరిగినంతా చూసి అని అంటున్నాడు కదా, ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకేం కావాలి? పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది భక్తులైన వారు, ప్రజలు, దురాత్మలు, న్యాయాధిపతులు, పిల్లరా ఆయనను చివరికి ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడే, నీతిమంతుడే అని చెబుతూ పిల్లరా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తును గురించి సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగ గ్రహించలేకపోయాడు. అదే సమయంలో మరొక దొంగ గ్రహించగలిగాడు. ఆయన సత్యవంతుడు అని గ్రహించగలిగాడు. ఎందుకనంటే ఆయనను గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఎలాంటి వాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడని నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తుని గురించి అనేక సంవత్సరాలుగా వింటూ ఉన్నావు. యేసు ప్రభుతో సహవాసం చేస్తున్న వ్యక్తివైతే, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతున్న వ్యక్తివైనా, లేక యేసుక్రీస్తు ప్రభు గురించి వింటున్న వ్యక్తివైనా, యేసు ప్రభుకు వ్యతిరేకంగా పనిచేయాలని కంకణం కట్టుకొని క్రీస్తుకు విరోధువలే జీవిస్తున్న వ్యక్తివైనా, ఇది నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయన కోసం నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు కోసం తెలుసుకుంటే బైబిల్ గ్రంథంలో చెప్పిన భక్తుల యొక్క సాక్ష్యాల ప్రకారంగా నీవు కూడా ఒక అద్భుతమైన సాక్ష్యం ఇవ్వగలుగుతావు. నీకు ఆ సత్యాన్ని గురించి, యేసుని గురించి తెలియనంతకాలం ఆ మొదటి దొంగ, ఆ మొదటి నేరస్తుడు ఎలా మాట్లాడాడో, ఎలా హేళన చేశాడో, ఎలా అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వాడు శిక్షించబడుతూ కూడా, ఆ భయంకరమైన శిక్షను అనుభవిస్తూ కూడా సత్యాన్ని తెలుసుకోలేనటువంటి అంధత్వాన్ని కలిగిన వాడిగా ఉన్నట్టు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా అలాంటి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తానవన్నా ప్రియ సహోదరి సహోదరుడా, అది సరైన విధానం కాదు. అటువంటి ఆలోచన విధానాన్ని కొనసాగించడం సరైన విధానం కాదు. నీ జీవితంలో మనసును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందు నువ్వు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి అధ్యయనం చేయాలి. ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను తెలుసుకోగలగాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేస్తూ వచ్చాడు, ఆయనలో ఏ తిప్పదమైన ఉందా పరిశీలన చేస్తే, ధ్యానిస్తే, చదివితే అర్థమవుతుంది. అప్పుడు ఆయన నిజదేవుడని అర్థం చేసుకోగలుగుతావు. సిలువలో వేలాడుతున్న రెండవ దొంగ ఆ సత్యాన్ని గ్రహించగలిగాడు. అందుకే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనేమో అని మనవి చేస్తూ ఉన్నాడు. పిల్లరా, సిలువలో వేలాడుతూనే, ఆ భయంకరమైన కష్టాన్ని సహిస్తూనే, భరిస్తూనే ఈ జీవితాన్ని అంటూ ముగిస్తే నాకు ఆ నిత్య నరకం తప్ప పరలోకం ఉండదు. కనుక ఇప్పుడే నేను పశ్చాత్తాపడాలి, ఇప్పుడే నేను క్షమించమని అడగాలి. ఎలాగూ నేను చనిపోతున్నాను, ఎలాగూ నేను బ్రతకను ఇంకా, కానీ ఇక కొంత సమయంలో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను కదా, ఇప్పుడైనా నేను పశ్చాత్తాపడకపోతే ఆ నిత్యత్వమైన పరలోక రాజ్యానికి చేరలేనేమో, ఆ నీతిమంతుడి ద్వారా నాకు క్షమాపణ రాదేమో అని చెప్పి పిల్లరా, ఆ మరణానికి ముందు, ఆ చివరి సమయంలో, చివరి గడియలలో నీతిమంతుడైన యేసు వైపు చూస్తూ, నీవు నీతిమంతుడువు, నీలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదని యేసును గూర్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా, నేను నేరస్తుడిని, నేను పాపం చేశాను, ఈ శిక్షకు నేను అర్హుణ్ణే, నన్ను క్షమించు అని పిల్లరా ప్రాధేయపడుతూనే తన తోటి దొంగకు జ్ఞానోదయం కలుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన పశ్చాత్తాపడుతూనే, తన క్షమాపణ కోరుకుంటూనే, తన లోపాన్ని తెలియచేస్తూనే, దేవుడికి ప్రార్థన చేస్తూనే తన తోటి నేరస్తుడుకు ఒక పాఠాన్ని చెప్తా ఉన్నాడు, సువార్తను చెప్తా ఉన్నాడు, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఆ పని చేయగలుగుతున్నావా? ఈరోజు నేను ఎవరికి చెప్పనండి, నేను దేవుని బిడ్డనే కానీ ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను కానీ ఎన్నో కష్టాల్లో ఉన్నాను, దేవుడి కోసం నాకు అంతా తెలుసు కానీ ఎన్నో శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, నేను ఇరుకుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాను. ఇలా ఉండి నేను ఎవరికి చెప్పమంటారు సువార్త? దేవుడు గొప్పవాడని చెప్పడానికి నాకు మనసు ఎలా వచ్చుద్దండి? నేను ఎలా చెప్పగలను? నా పరిస్థితులు అనుకూలంగా లేవు, నా ఆర్థిక స్థితి అనుకూలంగా లేదు, నా ఆరోగ్య స్థితి అనుకూలంగా లేదు, నా మానసిక స్థితి అనుకూలంగా లేదు, నా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు. అన్నీ అనుకూలంగా ఉంటే నేను దేవుని సువార్త చెప్పేవాడిని, దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి ఇతరులకు వివరించేవాడిని అంటున్నావా? ఈరోజు సిలువలో ఉన్న దొంగకు ఏ సదుపాయాలు ఉన్నాయండి? సిలువలో వేలాడుతున్న దొంగ ఏ రకంగా ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ రకమైన మనశ్శాంతితో ఉన్నాడు పిల్లరా? అయినప్పటికీ కూడా అతడు చెప్పే సువార్త, ఈరోజు వాక్యం వింటున్న సువార్త, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు చెప్పగలుగుతున్నావా? కష్టంలో ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా, సిలువలో వేలాడుతూ కూడా, చివరి గడియలలో ఉంటూ కూడా అతడు సువార్తను చెప్తా ఉన్నాడు పక్క సహోదరుడికి. అంతకు మాత్రమే కాదు, తన దోషాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు, తన అతిక్రమాలను దాచిపెట్టడం లేదు, వాటిని తన జీవితంలో సమర్థించుకోవటం లేదు, ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నాడు. మూడవదిగా అతనిలో కనబడుతుంది పిల్లారా, అతడు ఏమంటున్నాడు అంటే దేవునికి బ్రతిమలాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే, నా రక్షకుడు, మనందరి రక్షకుడు, మన దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ ప్రభు అయిన క్రీస్తు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమామయుడు, ఆయన ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అభయ వాగ్దానం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రియులారా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నాతోనే ఉంటావు, నేనుండే రాజ్యంలో నీవు ఉంటావు, నేనుండేటువంటి స్థలంలో నీవు ఉంటావు ప్రియులారా. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అతడు పొందగలిగాడు. ఎంత అద్భుతమైన విషయం ప్రియ సహోదరి సహోదరుడా. పరలోక రాజ్యం అంటే మాటలతో కాదు, పరిశుద్ధ పరలోక రాజ్యానికి చేరాలి. చేరకపోతే నిత్య నరకాన్ని తప్పించుకోలేం. ఈ భయంకరమైనటువంటి లోకంలో అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు, శోధనలు, వీటితోనే సతమతమవుతూ భరించలేకపోతున్నావా? మరి అలాగైతే నిత్య నరకంలో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని సహించగలవా? కోటాను కోట్ల సంవత్సరాలను ఈ ఆత్మ అగ్నిలో మాడిపోతూ ఉంటే అది నీకు ఇష్టమేనా? అలా జరగకుండా ఉండాలేనంటే ఇప్పుడే ఆలోచించి, నీ దేహములో ప్రాణమునంత వరకు అవకాశం ఉంది, నీ ప్రాణం పోయిన తర్వాత అటువంటి అవకాశం ఉండదు. అది గ్రహించినటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ రెండవ నేరస్తుడు అంటూ ఉన్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. అతడు చేసిన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించారు. అంగీకార యోగ్యమైన ప్రార్థన చేశాడు, అందుకే అతడు అంగీకరించాడు. వెంటనే అద్భుతమైన వాగ్దానం లభించింది. పెళ్లి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుతో ప్రభుతో పాటుగా పరదేశంలో ఉండేటువంటి ఆధిక్యత, ఘనత, మెప్పును అతడు పొందగలిగాడు. ఈరోజు రెండవ మాట ధ్యానంలో వాక్యం విన్నటువంటి నీ జీవితంలో కూడా ఇటువంటి పశ్చాత్తాపడితే, ఇటువంటి స్వార్థ ప్రకటించే భారాన్ని కలిగి ఉంటే, ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలనే తపన నీకు ఉంటే, దేవునికి రాజ్యానికి చేరాలనేటువంటి కోరిక నువ్వు కలిగి ఉంటే నువ్వెంత ఆశీర్వదించబడతావు. రెండవ మాట ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మార్పులు చేసుకొని ప్రభు సన్నిధానంలో ఆయనకి ఇష్టలుగా కొనసాగుతూ దేవుడు ఆ రెండవ నేరస్తుడికి ఇచ్చినటువంటి ఆధిక్యత పొందడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ఆధిక్యత పొందడం కోసం అనేక మందిని ప్రోత్సహిద్దాం. ఈ రెండవ మాట ద్వారా దేవుడు నీ జీవితంలో అనేక మార్పులు కలుగు చేసి అనేక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. తలలో ఉంచుదామా, దేవుడిని అడుగుదామా, ప్రార్థన చేసి ప్రభువా నన్ను అంగీకరించు తండ్రి అని దేవుడిని అడుగుదాం. మహాఘనుడును పరిశుద్ధుడును నిత్య నివాసువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదపద్మల దరి చేరి ఎలాగూ ప్రార్థించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి నీవు ఇచ్చిన ఆధిక్యత అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం.
మీరు సిలువలో వేలాడుతూ పలికినటువంటి ఆ రెండవ మాటను నాయనా మేము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మదేవుడా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అంతరంగాలను పరిశోధింప చేసుకోవడానికి నాయన మేము మా హృదయాలను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ హెచ్చరికలను బట్టి, ఈ మాటలను బట్టి, ఈ ఆలోచనను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వాక్యం విన్న మా సహోదరులు అనేక మంది ఆయన మార్పు పొందడానికి సహాయం చేయండి. అలాగే మా సహోదరులు అనేక మంది ఇంకనూ నీ గురించి సంపూర్ణంగా తెలియక దూషిస్తూ ఉన్నారు. ఆ సిలువలో వేలాడుతున్న మొదటి నేరస్తుని వలె ఆయన అపహాస్యం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. శిక్షించబడుతున్నప్పటికీ వారి శిక్షలో ఉండి కూడా హేళన చేసే మూర్ఖత్వాన్ని కలిగి ఉంటే ఇప్పుడే మా సహోదరులలో అటువంటి మనస్తత్వాన్ని మార్చుకొని ఆయన రెండవ నేరస్తుడు ఎలాగైతే అంగీకరించాడో అలాంటి మనసు అందరికీ దయచేయమని, నిన్ను గూర్చి తెలుసుకోవడానికి దేవ వారికి హృదయాలు ప్రేరేపించమని ప్రార్థిస్తూ, తెలుసుకున్నట్టు వారు పశ్చాత్తాపడి రెండవ నేరస్తుని వలనే తండ్రి నీ సన్నిధానంలో కృపను పొంది నీ రాజ్యానికి చేరిన భాగ్యమును అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరులారా, ఈ రెండవ మాటను గురించి మీరు విన్న విషయాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని విశ్వసిస్తూ నమ్ముతూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.